అనుకోకుండా ఒక 100 రూపాయలు జారిపోతే దాని గురించి ఒక 10 సార్లు ఆలోచిస్తాం. ఎలా పోయింది, ఎవరైనా తీశారా అని ఆరా తీస్తాం. ఒక పూట కడుపు నింపే దాని గురించి ఇంతలా ఆరా తీసే నువ్వు సరిగ్గా ఉపయోగించుకుంటే నీ జీవితాన్ని బాగు చేసే సమయం పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నావు? సరైన రీతిగా ఉపయోగించుకుంటే అది నీ జీవితాన్ని బాగు చేయగలదని నీకు తెలుసు. అయినా ఎందుకని బాధ్యత వహించడం లేదు? సమయం, ప్రాణం రెండూ ఒక్కటే మిత్రమా. పోయిన ప్రాణాన్ని, గడిచిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేము. సరైన సమయానికి వైద్యాన్ని అందించగలిగితే పోయే ప్రాణాన్ని కూడా కాపాడవచ్చు. 1 గంట ఆలస్యంగా మారి కోల్పోయిన ప్రాణాలు ఎన్నో. 1 గంట ముందుగా చేరుకోవడం వల్ల కాపాడుకున్న ప్రాణాలు ఎన్నో. ఇలాంటి అనుభవాలను నీ జీవితంలో ఎన్నో చూసే ఉంటావు కదా. 1 సెకనులోనే గెలుపు ఓటమిలు నిర్ణయించబడతాయని క్రీడల నుంచే మనం నేర్చుకోవాలి. మరి ఇంత సామర్థ్యం కలిగిన సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావో, ఎలాంటి పనులకు ఉపయోగించుకుంటున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. దేవుడు చాలా గొప్పవాడు. అందరినీ ఒకేలా పుట్టించడు. ఎందుకంటే ఈ సమాజానికి గొప్ప పాఠాలు నేర్పే గొప్ప వ్యక్తులు పేద ఇంటి నుంచి వచ్చినవారే. వెళ్ళే మార్గం సరైనది కానప్పుడు చేరుకోవలసిన తీరాన్ని చేరుకోలేము. సరైన మార్గం కాదని తెలిసినా కూడా అదే మార్గంలో ప్రయాణిస్తే అది మూర్ఖత్వం అవుతుంది. సరైన మార్గం దొరికే వరకు ప్రయత్నం చేయడమే విజయం యొక్క రహస్యం. అనవసరమైన చర్యలతో నీ సమయాన్ని వృధా చేసుకుంటావో లేక నీ విజయానికి మెట్లుగా మార్చుకుంటావో నిర్ణయం నీదే. ఆఖరిగా ఒక్క మాట, సమయం చాలా గొప్పది. నిన్ను గొప్పగా మార్చేస్తుంది. సమయానికి నువ్వు ఇచ్చే గౌరవం ఏంటంటే దానిని నువ్వు సద్వినియోగం చేసుకోవడమే.